వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్. ఎలమంచిలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారి విఆర్ఎస్ అండ్ వారిని కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాము. ఈ రోజు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు పొగడదండ రవికుమార్ గారితో మనం ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే, నా పేరు డాక్టర్ పొగడదండ రవికుమార్, అకాడమిక్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ విఆర్ఎస్ అండ్ వైఎన్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఎలమంచిలి డెవలప్మెంట్ ఫౌండేషన్ వారిస్తే నడుపుతున్నాయి. ఈ ఎలమంచిలి డెవలప్మెంట్ ఫౌండేషన్ అనేది శ్రీ ఎలమంచిలి రామకృష్ణ గారు సిఇఓ గారు దగ్గరుండి ఈ లోకల్ గా ఉన్న మా చీరాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న నీడీ పీపుల్, అంటే పూర్ పీపుల్, మనకు తెలుసు మన చీరాల చుట్టుపక్కల ఉన్న చాలా మంది కూడా 90 నుంచి 95% డైలీ వేజెస్ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఈ డైలీ వేజెస్ మీద ఆధారపడిన కుటుంబాల వారు ఇంజనీరింగ్ చదివించాలన్నా లేకపోతే డిగ్రీ చదివించాలన్నా ఒక మంచిగా ఒక చదువు చెప్పించాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చు అనేది లేకుండా గవర్నమెంట్ ఫీజులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ ఎంఎస్సి ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కానీ ఎంసీఏ కానీ ఇవన్నీ టోటల్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ మా ఎలమంచిలి రామకృష్ణ గారు అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈవెన్ బీటెక్ లో కూడా ఇంటర్మీడియట్ లో కూడా డిప్లొమాలో కూడా మేము కట్టలేము, మేము పేదవారం, మేము కట్టలేము అనుకుంటే వాళ్ళని ఫ్రీగా చదివిస్తున్నాం. చాలా మంది ఇప్పుడు ఈ రోజున మా కాలేజీలో దాదాపు ఉన్న 350 మందిలో సుమారు 150 మంది నుంచి 175 మంది వరకు ఫ్రీగా చదువుకుంటున్నారు మా కాలేజీలో. ఎందుకంటే గాంధీ మహాత్ముని సిద్ధాంతాలతోటి, మోరల్ వాల్యూస్ తోటి ఒక అకాడమిక్ ని డెవలప్ చేయాలి. అకాడమిక్స్ తో డెవలప్మెంట్ తో పాటు నాలెడ్జ్ డెవలప్మెంట్ తో పాటు డిసిప్లిన్ కావాలి. ఇక్కడ డిసిప్లిన్ అనేది ఎందుకు అనుకుంటున్నామంటే మనం చదువుకున్నా కూడా డిసిప్లిన్ అయినప్పుడు చదువు ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఆ పనికిరాకుండా పోకుండా ఉండడానికి ఒక మంచి డిసిప్లిన్ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి మోరల్ వాల్యూస్ తో కలిగిన చదువు చెప్పడానికి సిఇఓ గారు రామకృష్ణ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రియల్లీ అంటే మేము చీరాల లోకల్ వారిగా మాకు మా ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధికి రియల్లీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా సిఇఓ గారు. అదే విధంగా ఈ డిసిప్లిన్ కి వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఉన్నాయి మనకి చీరాల లోకల్లో, అలాగే డిగ్రీ కాలేజెస్ చాలా ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజ్ చాలా ఉన్నాయి. ఇంతవరకు మనము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మన స్టూడెంట్స్ ఇవ్వగలుగుతున్నాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ రోజున వాళ్ళకి జాబ్ లోకి వెళ్ళి జాబ్ లో సెటిల్ అయ్యి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి వాళ్ళుగా డెవలప్ అవుతున్నారు అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ప్రాపర్ డిసిప్లిన్ లేకుండా, ఓన్లీ ఫీజెస్ తీసుకునే ఉద్దేశంతో ఒక ఇన్ఫర్మేషన్, అంటే మా చీరాల ఏరియాలో ఉన్న తల్లిదండ్రులకి అవగాహన తక్కువ. ఎందుకు అవగాహన తక్కువ అంటే వాళ్ళకి చదువు అంతంతమంతంగా చదువుకొని ఉంటారు. వాళ్ళకి ఒకటే ఒక ఉద్దేశం ఉంటుంది, మా పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచిగా పొజిషన్ లో పెట్టుకోవాలనే దీంతో మా కాలేజీలకు వచ్చి మా మీద బాధ్యత పెడతారు. ఆ బాధ్యతని మేము అంటే మా ఉపాధ్యాయులు ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నాము అనేది గవర్నమెంట్ కూడా మానిటరింగ్ సిస్టమ్ ఎఫెక్టివ్ గా ఉండాలనేది నాకు ప్రగాఢమైన కోరిక. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చూసుకుంటే గవర్నమెంట్ అని కాదు, ఎవరైనా ఒక మానిటరింగ్ అథారిటీ. ఇప్పుడు మాకు యూనివర్సిటీ ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంజనీరింగ్ క్యాంపస్ సంబంధించి, డిగ్రీకి సంబంధించి నాగార్జున యూనివర్సిటీ, డిగ్రీకి అదే ఎంసీఏకి పీజీకి సంబంధించి రీసెంట్ గా ఆంధ్రకేశ్వరి ప్రకాశం యూనివర్సిటీకి ఇచ్చున్నారు. వీళ్ళందరూ కూడా ఎంతవరకు కాలేజెస్ ఎంతవరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్ కన్వర్షన్ జరుగుతుంది అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా వాళ్ళు ఇండిసిప్లినరీ యాక్టివిటీస్ కి లోపడిపోతున్నారు. ఇండిసిప్లినరీ యాక్టివిటీస్ అంటే ఎప్పుడైతే మనం అటెండెన్స్ ప్రాపర్గా పట్టించుకోలేదో, ఇర్రెగ్యులారిటీ పెరిగిపోయిందో, వాళ్ళ స్నేహభావంతో లేకపోతే పక్కనున్న వాళ్ళ దీంతో ప్రలోభాలకు గురయ్యి ఈ మధ్య ఎక్కువగా మనం పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోవటం. స్టూడెంట్ లైఫ్ లో 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల ఎవరైతే మనము ప్రలోభాలకు లోపడిపోయి డ్రగ్స్ కలవడిపోయామో జీవితం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఆ జీవితం నిర్వీర్యం అవ్వకుండా ఇద్దరికి బాధ్యత ఉంటుంది. ఒకరు తల్లిదండ్రులు, 2 ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు కూడా మనం చేర్పించాము, పిల్లలు స్కూల్కి లేకపోతే కాలేజీకి వెళ్తున్నారా లేదనేది పట్టించుకోకుండా మనం చేసాము, వాళ్ళు వెళ్ళిపోతారు, మనకైతే అబద్ధం చెప్తారు అనేది పట్టించుకోకుండా కనీసం ఒక 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కాలేజీకి విజిట్ చేసి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, రోజు వస్తున్నాడు రావట్లేదు కనుక్కోవాల్సిన నైతిక బాధ్యత ఉంటుంది. అదే విధంగా పేరెంటింగ్ అంటే ఇప్పుడు చెప్తున్నాము, తల్లిదండ్రులు బాధ్యతలు ఉంటాయి కొన్ని. ఆ బాధ్యతలు నిర్వర్తించకుండా ఎవరో చూసుకుంటారులే అంటే మన బాధ్యత
అట్టహాస్యం కదా. ఈ డ్రగ్స్ అనే కాకుండా ఈ మధ్య ఎవరిని చూసుకున్నా దాదాపు మాకు సిగ్గుచేటుగా ఉంది, చాలా సిగ్గుచేటుగా ఉంది. బీయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు తాగి రావటం ఏంటండి? అరే అది మనం కనిపెట్టలేము, తల్లిదండ్రులు కనిపెట్టలేమా? లేకపోతే సొసైటీ ఏమని చేస్తుంది? సొసైటీ ఏలేదు చూపించొద్దా? లేదు, మనం పనిష్మెంట్ ఇచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. అంటే ప్రతి వ్యవస్థ కూడా, మానిటరింగ్ వ్యవస్థ కూడా ఎఫెక్టివ్ గా పనిచేసినప్పుడు మన సమాజాన్ని మనం అభివృద్ధి పరచుకోగలుగుతాం. తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, మానిటరింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఫైనల్ గా ప్రభుత్వం కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి. దీని మీద తీసుకున్నప్పుడు మంచి విద్యా వ్యవస్థ ఏర్పడుతుంది, మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి పౌరులు వస్తారు. ఏదైతే మన అబ్దుల్ కలాం గారు కోరుకుంటారో డెవలప్డ్ నేషన్ అవ్వాలి, 2030కి డెవలప్డ్ నేషన్ అవ్వాలి, 2030కి అని చెప్పేసి ఆయన ఒక విజన్ క్రియేట్ చేశారో, అది కావాలంటే ఇక్కడ నుంచి మన బేస్ లెవెల్ నుంచి మనం పైకి రావాలి కదా, అన్ని చేయాలి కదా, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి కదా. మేమైతే మొత్తం చాలా గర్వంగా చెప్తున్నాం, ఇక్కడ విఆర్ఎస్ అండ్ వైరన్ ఇంజనీరింగ్ కాలేజీలో 100% డిసిప్లిన్ కలిగిన వ్యవస్థను రూపొందించాము. మా రామకృష్ణ గారి ప్రోద్బలంతో కానీ, మా సిఇఓ సార్ ఇచ్చిన సపోర్ట్ తోటి కానీ, మాకున్న ఈ స్టూడెంట్స్ అందరూ చాలా డిసిప్లిన్ గాను మేము 100% జాబ్ ప్లేస్మెంట్ చేయబోతున్నాం. 100% చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం ఈ విషయాన్ని. ఎందుకంటే మాకు రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ లో కూడా 100% పాస్ పర్సెంటేజ్, మళ్ళీ రాబోయే రిజల్ట్ కూడా 100% పాస్ పర్సెంటేజ్ తీసుకొస్తాం. వాళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నాం, ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం, చదివిస్తాం, అదే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తాం మా విఆర్ఎస్ అండ్ వైరన్ విద్యా సంస్థల్లో. బికాస్ ఆఫ్ ఎలిమెంటరీ డెవలప్మెంట్ ఫౌండేషన్. మనం వాళ్ళు ఎంతవరకు ప్రొడక్టివిటీ ఉంటుంది అనేది, ఎంతవరకు మన స్కిల్స్ మనం ఎంతవరకు నేర్పిస్తున్నాం అనేది, దట్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో, విద్యా రక్షణలో స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లలకి మేము అంటే స్టూడెంట్స్ కి బీటెక్ లో కావాల్సిన స్కిల్ వచ్చిందా రాలేదా, హౌ ఫార్ ఈస్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ అని కానీ, లేకపోతే హౌ ఫార్ ఈస్ గోయింగ్ టు గెట్ ద జాబ్ అనేది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మేము క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయలేనప్పుడు 15% 20% ఇప్పుడున్న నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఇప్పుడున్న టోటల్ గా 17 లక్షల మంది ఇంజనీరింగ్ ఎన్రోల్మెంట్ అవుతుంటే దానిలో ఒక 15 to 20% ఎలిజిబిలిటీ టు జాయిన్ జాబ్స్ అంటున్నారు. ఇంకొక 2% 3% ఎంఎస్ కి అమెరికాని లేకపోతే ఇతర దేశాలకని వెళ్ళిపోతున్నారు. రిమైనింగ్ అంటే 80%, నియర్లీ 80% గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకి కానీ, లేకపోతే కాలేజీలోనే ఒక మంచి ప్రక్షాళన తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం మా విఆర్ఎస్ అండ్ వైరన్ విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే సర్టిఫికేషన్ కోర్సెస్ ఫ్రీగా ఎక్స్పర్ట్స్ తోటి, లైక్ సి కానీ, పైథాన్ కానీ, జావా కానీ, అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కి ఎక్సెల్ లో కానీ, టాలీలో కానీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫ్రీగా అనేదానికి మేము సన్నాహం చేస్తున్నాం. దీన్ని మా ఎలమంచిలి రామకృష్ణ గారు ఐఐటి మెడ్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ కాబట్టి, బట్ ఈ నోస్ వెరీ వెల్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మనము స్టూడెంట్స్ మంచిగా నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి మేము మా కాలేజీలో కూడా ఇవన్నీ చేసి మాకు 100% ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చీరాల లోకల్ ఛానల్ వారికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.